నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 24 లక్షల కోట్ల విలువైన రహదారి మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు ధ్వజం. 2026 కల్లా రాష్ట్రంలో 4 నౌకాశ్రయాల పనులు పూర్తి చేస్తాం. లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్న సీఎం. మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనతో కాసేపు గందరగోళం. అధికారిక కార్యక్రమాలకు చైర్మన్ను పిలవడం లేదని ఆరోపణ. అల్పపీడనం కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. కొన్ని జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ. ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ వ్యాఖ్యలకు పాకిస్తాన్ వత్తాసు. భారత్తో కాల్పుల విరమణకు కృషి చేశారన్న దాయాది. చండీగఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో MiG-21 కు తుది వీడ్కోలు. 1963 నుంచి కీలక సేవలు అందించిందన్న రాజ్నాథ్ సింగ్. రాష్ట్రంలో 24 లక్షల కోట్ల విలువైన మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనసభలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై చర్చలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో లాజిస్టిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రోడ్లు, రైళ్లు, విమానాలు, జలాల ద్వారా రవాణా సాగుతుందన్నారు. చౌకగా లభించే జల రవాణాను ఉపయోగించి రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలన్నారు. పైప్లైన్ ద్వారా రవాణా చేస్తే కాలుష్యం కూడా ఉండదని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, నిర్వహణ పనుల్ని తరచుగా చేపడతామని స్పష్టం చేశారు. లాజిస్టిక్స్, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని, వచ్చిన ఆదాయాన్ని సమీక్ష వరకు ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. లాజిస్టిక్స్ అనేది రెంటికి, ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్కి చేర్చడం, రెండోది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం. అయితే ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ 24 లక్షల కోట్ల రూపాయలు బై రోడ్, డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద, రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ గ్రాఫ్ మీరు ఒక పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ 41.7% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకొక స్లైడ్లో మీరు చూస్తే దాంట్లో చూస్తే ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ₹3.78 రోడ్డుకు అవుతుంది. రైలు అయితే ₹1.96, దాంట్లో దగ్గర సగం. అదే ఎయిర్ అయితే ₹72. ఈ 3 వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్డు కూడా కాస్ట్లీ, కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ 41.7% జరుగుతూ ఉంది. దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటివ్గా లేవు. ఇది ఒక ప్రధానమైన కారణం. అదే వాటర్లో చూస్తే ₹2.30. అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ అంటే సీ ఇవన్నీ కలిపినప్పుడు ₹1.80. ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ ₹3.30. ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం లాజిస్టిక్స్ మీద. అయితే ఇక్కడ ఒకసారి చూస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఎకో సిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, పైప్ లైన్ నెట్వర్క్స్. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి. ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో వచ్చినా, లారీల్లో వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్ స్లర్రీ నేరుగా అక్కడి నుంచి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, పొల్యూషన్ ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్వెంటరీ మ్యాప్ తయారు చేసాం. ఆ మ్యాప్లో మీరు చూస్తే
ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టోటల్గా రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేశాం. రోడ్లు కూడా అవసరం. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ హైవేస్ మీరు చూస్తే 8,360 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్టేట్ హైవేస్ చూస్తే 12,643 కిలోమీటర్లు. ఇది కాకుండా విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. అయితే అధ్యక్ష, ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది. అది దిగంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్నా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ వస్తే ప్రయాణికులకు పెద్ద ఎత్తున సమయం ఆదా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని చంద్రబాబు తెలిపారు. రైల్వేస్ ట్రాక్ లెంగ్త్ వచ్చి 9,454 కిలోమీటర్లు ఉంది. రూట్ లెంగ్త్ వచ్చి 6,471 కిలోమీటర్లు ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడుండే లైన్స్ అన్నీ కూడా 2 లేన్ ఉంది, దీన్ని 4 లేన్ చేస్తామని ముందుకు వచ్చారు. అది కానీ 4 లేన్ అయితే ఇప్పుడుండే రోడ్స్ అనేది ఈ రైల్వే గేజెస్ అన్ని కూడా కన్వర్ట్ అవుతాయి. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. దానివల్ల ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే అధ్యక్ష, ఇంకొక పక్కన భవిష్యత్తులో దీన్ని కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేస్తే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, సర్వేకి ఆర్డర్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్ 592 కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై కారిడార్ 744 కిలోమీటర్లు. మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం. ఇది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. డీజీపీఎస్, లైడార్, ట్రాఫిక్ సర్వే ఇనిషియేటెడ్ బై దీన్ని ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇది వస్తే ఏదైతే మనం అనుకుంటున్నామో బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడి నుంచి చెన్నైకి కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నైకి వస్తుంది. ఈ 4 నగరాలు కలిస్తే దగ్గర 5 కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా 1 అవర్ 1.5 అవర్లో మనం ఫ్లైట్తో సమానంగా బుల్లెట్ ట్రైన్లో వెళ్లే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది కాకుండా ఇంకొకసారి మీరు చూస్తే మన రాష్ట్రంలో 147 వర్కులు 1,02,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. శాంక్షన్ అయినట్టు కానీ, ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ హౌస్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే ఆ భూమి ఇప్పించి రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఏవైతే ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు పోయేదానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు. ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం. మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం. వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుజావుగా జరిగిపోతాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్లే చేసే పరిస్థితికి వస్తారు. ఈ కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హైవే అంటే నాది కాదు, ఆర్ఎన్బి లేకుంటే రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మాకు కాదనే ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి. మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను,
చాలామంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడాం. ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టులు సుజావుగా నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మండలి చైర్మన్ను ఏ కార్యక్రమానికి పిలవకుండా అవమానిస్తున్నారంటూ శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త భవనం ప్రారంభోత్సవంలో మండలి చైర్మన్ పేరు పెట్టలేదని, ప్రారంభోత్సవానికి ఆయన్ని ఆహ్వానించలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు ఆయనకు ఆహ్వానం లేదన్నారు. సీఎం సభకు వచ్చి జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. తనపై చర్చ జరుగుతున్నప్పుడు తాను సభలో ఉండటం సరికాదన్న చైర్మన్ మోషన్ రాజు ప్యానెల్ స్పీకర్ను కూర్చోబెడతానన్నారు. ఆహ్వాన పత్రికలో మండలి చైర్మన్ పేరు లేకపోవడానికి కారణాలు తెలుసుకుంటామన్న అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబుకి ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు. అనంతరం సభ సమావేశమైనప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన వీడలేదు. దీంతో చైర్మన్ శనివారానికి సభను వాయిదా వేశారు. ఫైనాన్స్ మినిస్టర్ పాటు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు గారు చైర్మన్ గారికి ఇన్విటేషన్ కానీ పేరు కానీ మొన్న తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్. స్పీకర్ గారు కూడా వచ్చారు సార్. ఇదిగో సార్, అందులో చైర్మన్ గారు ఎక్కడా కూడా లేదు. ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ గవర్నమెంట్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీలకు సంబంధించింది సార్. ఇది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రమ్మని సార్, లెజిస్లేటివ్ మినిస్టర్ లేకపోతే రమ్మని సార్, ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్, ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి సార్. నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. శాసనసభలో గాని శాసన మండలిలో గాని ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రికి గాని సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం. వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ లో మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే అధ్యక్ష వినండి, కమిటీ కూడా ఉంది అధ్యక్ష, కమిటీ కూడా ఉంది, తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు చూడండి. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మన గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే బాబు అప్పుడు కూడా ఇలాంటి వైలేషన్ జరిగితే, ఆ రోజు కూడా అవమానం జరిగితే, చైర్మన్ గారికి మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ తీసుకొచ్చాం, ఆ రోజు కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం, ఆ రోజు కూడా అందరూ తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారైపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇది క్షమించాలని నేరం అధ్యక్ష. దీనికి అవునన్నా కాదన్నా సరే ఎవరు స్పీకర్ గారు దీనికి వచ్చి చెప్పాలి చెప్తారా? స్పీకర్ గారు వచ్చి ఆయన చెప్పాలి చెప్తారు. ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలి. హౌస్ ఇస్ 10 minutes బ్రేక్. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్లో వెళుతున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబును కలిసేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని నిరసన తెలిపారు. రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ విచారణకు హాజరవ్వాలని చిన్నప్పన్నకు సీజీఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సిట్లో విచారణకు సుప్రీంకోర్టు చెప్పిన వారిని కాకుండా మరొకరిని తీసుకున్నారని చిన్నప్పన్న ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. సిట్లో లేని వ్యక్తి విచారణకు పిలుస్తున్నారని న్యాయస్థానంలో చెప్పారు.
ఈ ఏడాది జూలై 10న చిన్నపన్నకు హైకోర్టు సింగిల్ జడ్జి అనుకూలంగా తీర్పిచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సీబీఐ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. చిన్నపన్న సిట్ విచారణకు వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. గుంటూరులో డయేరియా పరిస్థితులు తలెత్తగానే కట్టడి చేసేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి నీటిని సరఫరా చేసే తక్కెళ్లపాడు వద్ద ఉన్న వాటర్ ఫిల్టర్ను కలెక్టర్తో కలిసి పెమ్మసాని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి కొన్ని సూచనలు చేశారు. గుంటూరులోని అన్ని ఆర్ఓ ప్లాంట్లను తనిఖీ చేయగా 21 ప్లాంట్ల నమూనాలు కలుషితంగా ఉన్నాయని తేలడంతో వాటిని మూసివేయించామన్నారు. తాగునీటి రిజర్వాయర్ల వద్ద సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నీరు కలుషితం కాకుండా ర్యాపిడ్ కమిటీ బృందంతో ఎప్పటికప్పుడు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. కేసెస్ ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేశారు పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా. క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు. వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. ప్రాపర్ గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి కొంత వీడియో కెమెరా మానిటరింగ్, తర్వాత మంత్లీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది సాధ్యమైనంత వరకు ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రాకుండా అంత ప్రివెంట్ చేసే విధంగా గవర్నమెంట్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అది పశ్చిమ దిశగా కదిలి కొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కోస్తాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం ఎలా ఉంటుంది, ఈ వాయుగుండం ఎప్పుడు తీరం దాడుతుందో మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది, అసలు ఇది వాయుగుండం ఎప్పుడు అవుతుంది? ఒకటి, నిన్న ఉన్న ఉపరితల ఆవర్తనం నిన్న సాయంత్రానికి అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ రోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. రాబోయే 24 గంటల్లో ఇది వాయుగుండంగా కేంద్రీకరించబడి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురు నుంచి అత్యధిక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాము. అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు పశ్చిమ గోదావరితో పాటుగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఈ 24 గంటల ఆస్కారం ఉంది. రేపైతే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాలతో పాటుగా నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక రాబోయే 5 రోజులు కూడా కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా దూరంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల 5 రోజులు మత్స్యకారులు చేపల వేటకు నిషిద్ధమైనందువల్ల హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడున్న అన్ని ఓడరేవుల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం మినహా అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది. ఋతుపవనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కొనసాగుతుండడం వలన మనకి
గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నట్టుగా ఋతుపవన కాలావధి పెరగడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం కూడా ఋతుపవనాలు సెప్టెంబర్లో కూడా బాగానే కొనసాగాయి. గడిచినటువంటి 24 గంటలు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ పటాన్ని చూస్తే మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఇందులో ఈ ఎర్ర ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. నీలం ఉన్నటువంటి భాగాలు 20 సెంటీమీటర్ల పైబడినటువంటి వర్షపాతం పడే అవకాశం ఉంది. మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇటు ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా మనకి స్పష్టంగా వర్షాలు పడే అవకాశం ఉంది. 27వ తారీఖు రేపు ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు అలాగే 10 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం కూడా దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇటు కోస్తా జిల్లాల్లోనూ మధ్య కోస్తా ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. పార్టీ పేరును జనశక్తి జనతాదళ్గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. బీహార్లో దీర్ఘకాలిక పోరాటం కోసం తన పార్టీ కృషి చేస్తోందని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. పార్టీ ఎన్నికల చిహ్నంగా బ్లాక్ బోర్డును ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం వర్గాలు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ లేదా చిహ్నం కేటాయింపు గురించి ఇప్పటివరకు తమకు సమాచారం లేదని తెలిపాయి. ఆగస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ తన నాయకత్వంలో 5 చిన్న పార్టీల కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీని ప్రకటించారు. కుటుంబ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ అపఖ్యాతి తెస్తున్నారనే కారణంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఆర్జేడీ అధినేత ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరించారు. ఇంట్లో సైతం స్థానం లేదని పేర్కొన్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీజీపీ ఎస్డీ సింగ్ నేతృత్వంలోని బృందం వాంగ్చుక్ ను అదుపులోకి తీసుకుంది. లేహ్లో జరిగిన ఘటనలను తనకు బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేసినా పర్వాలేదని వాంగ్చుక్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల లేహ్లో చెలరేగిన ఆందోళనలకు వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి తెలిపింది. ఆయనకు చెందిన సంస్థ లైసెన్సును విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘించినందుకు రద్దు చేసింది. వాంగ్చుక్ కు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ సంస్థ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని తెలిపింది. అందులో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఓ స్వీడన్ సంస్థ నుంచి లావాదేవీ జరిగినట్టు వెల్లడించింది. అందుకే లైసెన్స్ రద్దు చేశామని హోంశాఖ తెలిపింది. రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ వర్తింపజేసి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న డిమాండ్లతో కొన్ని రోజులుగా లేహ్లో జరుగుతున్న ఉద్యమం ఈ నెల 24న హింసాత్మకంగా మారి 4 మృతి చెందారు. ఈ హింసకు కారణమయ్యారన్న ఆరోపణలపై ఇప్పటికే 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాంగ్చుక్ ను అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 50 సార్లు గొప్పలు చెప్పుకోగా దీనికి పాకిస్తాన్ ప్రధాని కూడా తోడయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు వెళ్లిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్తో భేటీ తర్వాత కాల్పుల విరమణపై ఆయన చేస్తున్న మాటలకు వత్తాసు పలికారు. షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యల్ని ఓ ప్రకటనలో పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో షహబాజ్ షరీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భేటీ అయినట్టు తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను సులభతరం చేసినందుకు అధ్యక్షుడు ట్రంప్ ధైర్యమైన నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని షహబాజ్ షరీఫ్ ప్రశంసించారని పేర్కొంది. గాజాలో వివాద పరిష్కారానికి ట్రంప్ చొరవను షహబాజ్ షరీఫ్ ప్రశంసించారని తెలిపింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగినట్టు పేర్కొంది. దేశానికి ద్రోహం చేసి చనిపోతే ఆ అవమానం ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓ సమాధి. ఇటావా జిల్లా దాతావలి గ్రామం ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చాడీకోరు సమాధి వద్దకు ప్రజలు వచ్చి బూట్లు, చెప్పులు, రాళ్లతో కొట్టి సంతోషిస్తారు. సుమారు 900 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఆచారం నేటికి అలాగే కొనసాగుతోంది. రాజుకు, రాజ్యానికి వ్యతిరేకంగా శత్రు దేశాలకు గూఢచర్యం చేసిన ఓ వ్యక్తిని ఆ సమాధిలో ఖననం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీనికి పలు కథలు ముడిపడినట్లు చెప్పుకొచ్చారు. సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహమ్మద్ ఘోరీ 12వ శతాబ్దంలో భారత్పై దండయాత్ర చేయగా ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజా జైచంద్తో భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఘోరీకి రహస్య సైనిక సమాచారాన్ని దాతావలి గ్రామస్తుడు చేరవేశాడు. ఆ యుద్ధంలో ఘోరీ విజయం సాధించగా దాతావలి గ్రామస్తుడి దేశ ద్రోహంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని ఖననం చేసిన తర్వాత సమాధిపైకి బూట్లు, చెప్పుల్ని విసిరే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు.
మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. 100 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఇటావా రాజు దగ్గర పనిచేసేవాడని, అతడికి చాడీలు చెప్పే అలవాటు ఉండేదని దాతావళి గ్రామానికి చెందిన స్థానికుడు తెలిపారు. రాజుకు ఆ విషయం తెలియగానే అతడికి మరణశిక్ష విధించారన్నారు. అనంతరం అతడిని దాతావళి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఖననం చేయించారన్నారు. దారుణ రాకపోకలు సాగించే వాళ్లు చెప్పుతో కొట్టేందుకు అనువుగా ఉండేందుకే ఇలా రోడ్డు పక్కన చాడీకోరు సమాధిని కట్టించినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఒడిశాలోని జార్సుగూడ నుంచి ఈ నెట్వర్క్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు. సెప్టెంబర్ 27న బీఎస్ఎన్ఎల్ 4G సేవల్ని దేశవ్యాప్తంగా దాదాపు 98,000 ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇది క్లౌడ్ ఆధారిత నెట్వర్క్ అని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు 5Gకి సులువుగా అప్గ్రేడ్ అవ్వొచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీలో అగ్రదేశాల సరసన చేరిందన్నారు. ఇప్పటివరకు డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా మాత్రమే ఈ రంగంలో ఉండగా భారత్ 5వ దేశంగా నిలిచిందన్నారు. అలాగే డిజిటల్ భారత నిధి కార్యక్రమంలో భాగంగా 100% 4G శాచ్యురేషన్ ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద 29,000 నుంచి 30,000 గ్రామాల్లో టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని వివిధ అంశాలపై భారత్, అమెరికా మధ్య చర్చలు జరిగాయని కేంద్రం తెలిపింది. వీలైనంత త్వరగా పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని పేర్కొంది. ట్రేడ్ డీల్పై చర్చలు జరిపేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని అధికారుల బృందం భారత్కు తిరుగు పయనమైంది. అమెరికా పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ ఆ దేశ వాణిజ్య ప్రతినిధితో ఒప్పందంపై చర్చలు జరిపారు. వివిధ అంశాలపై అమెరికా ప్రభుత్వ అధికారులతో పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం నిర్మాణాత్మక చర్చలు జరిపిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. భారత్లో పెట్టుబడులకు సంబంధించి అమెరికా వ్యాపారవేత్తలతో కూడా చర్చలు జరిపారని వెల్లడించింది. భారత్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అమెరికా పెట్టుబడిదారులు సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొంది. 6 దశాబ్దాలకు పైగా భారత వాయుసేనకు వెన్నుదన్నుగా నిలిచిన MiG-21 యుద్ద విమానాలు సర్వీసు నుంచి వైదొలిగాయి. చండీగఢ్లోని వాయుసేన స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చిట్ట చివరిసారిగా ఆ ఫైటర్ జెట్ల సముదాయంతో నింగిలోకి దూసుకెళ్లారు. MiG-21 కేవలం ఫైటర్ జెట్లు మాత్రమే కాదని భారత్, రష్యా మధ్య ఉన్న దృఢ సంబంధాలకు నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 1971 భారత్ పాక్ యుద్దం నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు MiG-21లో తమ పరాక్రమాన్ని చూపించాయని కొనియాడారు. భారత వాయుసేనలో రష్యా తయారీ MiG-21 ఫైటర్ జెట్ల శకం ముగిసింది. 1963లో వాయుసేనలో చేరిన ఈ సూపర్ సోనిక్ జెట్లకు చండీగఢ్లోని వైమానిక స్థావరంలో ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా బృందం 8,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు. అనంతరం సూర్యకిరణ్ ఏరోబాటింగ్ బృందం చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి. చివరగా ప్యాంథర్స్ అనే పేరుతో పిలిచే 23వ నంబర్ స్క్వాడ్రన్ కు చెందిన 6 MiG-21 జెట్లతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ సహా ఇతరులు చివరిసారిగా నింగిలోకి దూసుకెళ్లారు. బాదల్ 3 కాల్ సైన్ తో చివరి యాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, శుభాంశు శుక్లా పాల్గొన్నారు. MiG-21 కు సంబంధించిన లాగ్ బుక్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అందజేశారు. MiG-21 శకానికి ముగింపుగా ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రత్యేక స్మారక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. అనంతరం ప్రసంగించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ MiG-21 యుద్ధ విమానాలు దేశానికి గర్వకారణమని అన్నారు. ఎన్నో వీరోచిత సాహస పోరాటాలకు అవి సాక్షిగా ఉన్నాయని తెలిపారు. MiG-21 కేవలం ఫైటర్ జెట్లు మాత్రమే కాదని భారత్, రష్యా సంబంధాలకు నిదర్శనమని చెప్పారు. 1963లో MiG-21లు వాయుసేనలో భాగమయ్యాయని తెలిపిన రక్షణ మంత్రి దశాబ్దాల పాటు విశేష సేవలు అందించాయని కొనియాడారు. MiG సూపర్ సోనిక్ జెట్లు కేవలం ఒక్క యుద్ధానికే పరిమితం కాలేదని
1971లో భారత్ పాక్ యుద్ధం నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు తమ పరాక్రమాన్ని చూపించాయని అన్నారు. ప్రపంచంలో మరే యుద్ధ విమానం కూడా 60 ఏళ్ల పాటు సేవలందించలేదని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు రష్యా 11,500 MiG-21 యుద్ధ విమానాలను ఉత్పత్తి చేస్తే 850 వరకు భారత వాయుసేనలో భాగమయ్యాయని చెప్పారు. 1971 का वार भला कौन भूल सकता है। MiG-21 ने पाकिस्तान के साथ युद्ध के दौरान विपरीत परिस्थितियों में जिस दिन ढाका के गवर्नर हाउस पर हमला किया, उसी दिन उस युद्ध के परिणाम की रूपरेखा तय कर दी गई। इसके अलावा भी इसके लंबे इतिहास में अनेक ऐसे मौके आए जब MiG-21 ने अपनी डिसाइसिव कैपेसिटी साबित की है। साथियों, कोई भी ऐतिहासिक मिशन हो, हर बार MiG-21 ने तिरंगे का सम्मान बढ़ाया है। విజయవాడ ఉత్సవంలో భాగంగా డ్రోన్ షో జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుఃఖ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని గెలలకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా
మిరమిట్లు గొలిపే స్పెక్టాక్యులర్ డ్రోన్ షోని ఎంజాయ్ చేశారా? నచ్చిందా? సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారే స్వయంగా ఈ వేడుకలను దగ్గరుండి నడిపిస్తున్నారా, ఆమె రచించారా అన్నంత గొప్పగా వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. అండ్ ఈ ఉత్సవ్ ఎ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయస్ మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ఏపీ టూరిజం బ్రింగ్స్ విజయవాడ ఉత్సవ్. మన ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు రూపుదిద్దుకున్నాయి. కృతజ్ఞతలు సార్. జార్ఖండ్లోని జంషెద్పూర్లో తెలుగు ప్రజలు నవరాత్రి సందర్భంగా పురాతన బొమ్మల కొలువు సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దేవతలు దేవుళ్ల విగ్రహాలతో పాటు రోజువారీ జీవనశైలిని ప్రతిబింబించే బొమ్మల్ని ఓ చోట పేర్చి పూజిస్తున్నారు. ఇందులో దుర్గాదేవి కేంద్ర స్థానంలో ఉంటారు. 9 రోజుల పాటు అఖండ దీపం వెలిగిస్తారు. పండ్లు, మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు. రంగురంగుల అలంకరణలతో పూజా స్థలం శోభాయమానంగా పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. జంషెద్పూర్లో ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందని పలువురు తెలుగు ప్రజలు తెలిపారు. ఈ సంస్కృతిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పారు. బొమ్మల కొలువు కేవలం భక్తి ఆచారం కోసం మాత్రమే కాకుండా సమాజాన్ని విశ్వాసంతో ఆనందంతో కలిపే జీవన సంప్రదాయంగా అభివర్ణించారు. గత ప్రభుత్వ వైఖరితో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి కాలువ పునరుద్దరణ కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. క్వారీ తవ్వకాలు, లారీల రాకపోకలతో కుప్పకూలిపోయిన కారుమంచి కెనాల్ కోసం కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సాంకేతిక కారణాలతో ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో 18,000 ఎకరాల సాగుకు, తాగునీటి అవసరాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో సాగర్ నుంచి కారుమంచు కాలువ ద్వారా సుమారు 150 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. ఈ కాలువ ద్వారా 20 గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలకు చెరువులను నింపడం, 18,000 ఎకరాలకు సాగునీటిని అందించేవారు. కారుమంచి కాలువకు ఆనుకుని ఉన్న గ్రానైట్ క్వారీ పరిధి దాటి తవ్వకాలు జరపడంతో కెనాల్ ధ్వంసమైంది. ఆయకట్టుకు చేరాల్సిన నీరు వృధాగా పోతోంది. పొగాకు, వరి పంటలు సాగు చేసుకునే రైతులు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువ మరమ్మతులు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల డిమాండ్ మేరకు 2.2 కోట్ల రూపాయలతో అంచనాలు వేసి పూర్తిస్థాయిలో కాలువ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు చేశారు. కాలువ నిర్మాణాలను క్వారీ యజమానులు అడ్డుకునే యత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు ఉన్నా నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ వాళ్ళు గ్లోబల్ కస్టర్లో మీటింగ్ పెట్టి ఈ కట్ట మేము బాగు చేస్తామని క్వారీకి 4 లక్షలు 5 లక్షలు వసూలు చేసి గ్లోబల్ కస్టర్ వాళ్ళకి ఇచ్చి రోడ్డు మెటల్ రోడ్డు వేసి తార్ రోడ్డు వేయడానికి అన్నీ సిద్ధం చేశారు. ఈలోపు గవర్నమెంట్ పోయింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఎవరు పట్టించుకోలేదు. జూబిలీ క్వారీ వాడైతే కట్ట మార్జిన్ 20 అడుగులు పోను ఇంకా 40 అడుగులు స్వరేసాడు. అది స్వరేసిన వల్ల ఈ ట్రాలీలు, ఈ డంపర్లు తిరుగుతున్నాయి. ఒక్కొక్కటి 50 టన్నులు, 60 టన్నులు, 100 టన్నులు కూడా వేసుకొని పోతున్నారు. అది ఒక్కసారి కూలిపోయింది. 18,000 ఎకరాలకి ఆ కారుమంచి మేజర్ కింద నీళ్లు లేకుండా రైతులు అల్లాడిపోతున్నారు. రైతుల కష్టాలు మాకు ఈ కాలువ నీళ్ల మీదనే ఎక్కువ పొగాకు పంట కానీ ఏదైనా ఆధారపడి ఉన్నాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా అరాకొరగా నీళ్లు వస్తున్నాయి. ఆ కాలువ అభివృద్ధి చేసి దాన్ని మళ్ళీ తెగిపోయిన కాడ మళ్ళీ గండు పూడ్చి దానికి ఇంప్రూవ్ చేసి దానికి డబ్బులు ప్రభుత్వం ద్వారా కేటాయించి చేస్తే రైతులందరూ సంతోషంగా ఉంటారు. ఇది కారుమంచి కాలువకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నప్పటికీ లీకుల కారణంగా ఆయకట్టు చివరి వరకు నీరందటం లేదని కర్షకులు గోడు వెలిబుచ్చారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కారుమంచి కెనాల్ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. లాస్ట్ సంవత్సరం కేవీ పాదానికి చెందిన నల్లూరి వెంకట శేషయ్య గారు సొంత నిధులతో NRI
ఆయన దుబాయ్లో ఉంటాడు. సుమారు 20 లక్షలు వెచ్చించి 60 క్యూసిక్లు వచ్చేటట్టుగా కాలువని బాగు చేశాడు. అవి ఇప్పుడు జరగాల్సింది ఎందుకు జరగలేదో ఆగిపోయింది. మన మార్చిలోనే జరగాల్సింది. నెక్స్ట్ మార్చి కన్నా మాకు ఆ డిఎంఎఫ్ నిధులు తీసుకొచ్చి 2,60,00,000 పెట్టి కింద మధుకాన గ్రానైట్ వాళ్ళు తీసిన దాని కింద నుంచి లైనింగ్ కట్టుకుంటూ వచ్చి మా కాలువ 110 క్యూసిక్లు మాది మా కెపాసిటీ. ఇప్పుడు 50 కూడా రావట్లా. దయచేసి మా 20 గ్రామాల ప్రజలు దాహార్తిని 18,000 ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించవలసిందిగా కోరుతున్నాము. 2019 నుంచి 2024 మధ్య కాలంలో పక్కన ఉన్నటువంటి మధుకాన్ గ్రానైట్స్ అనే గ్రానైట్ ఓనరు మరి ఆ రాయి తీసే విధానంలో ఆ కాలువ మేజర్ కాలువ ఏదైతే ఉందో ఆ మేజర్ కాలువ మొత్తం కుంగిపోవడం జరిగింది. ఆ రోజు రైతులందరూ కూడా మరి 24 గ్రామాలకు నీళ్లు వచ్చే ఏరియా 15,000 ఎకరాల పారుదల ఉన్నటువంటి ఏరియా మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ రోజు చీమకుర్తి మండలంలో ఉండే రైతులందరూ కూడా వచ్చి ధర్నా చేశారు. మరి ఎటువంటి స్పందన లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులకి ఎంతో మేలు చేస్తున్నారు. మరి రైతులు ఉపయోగపడే మరి కారు మంచి మేజర్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుని దాన్ని బాగు చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఈ రైతుల ఆందోళన అర్థం చేసుకొని వెంటనే ఆ కారు మంచి కాలువ టెండర్లు పిలిపించి పనులు పూర్తి చేయించాలని రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నర్సీపట్నంకు చెందిన భారత స్కేటింగ్ క్రీడాకారిణి చైత్ర దీపిక స్పీకర్ అయ్యన్నను అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని మౌంట్ వారెన్లో జరిగిన 2025 వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్లో చైత్ర దీపిక 3 బంగారు పతకాలు సాధించారు. పేర్ స్కేటింగ్, ఇన్లైన్, కపుల్ డాన్స్ విభాగాల్లో ఆమె విజేతగా నిలిచారు. అంతర్జాతీయ పోటీల్లో ఒకేసారి 3 పసిడి పతకాలు సాధించిన చైత్ర దీపికను స్పీకర్ అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించి భారతదేశాన్ని గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు.